ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. జూన్ 26 నుంచి 11 రోజుల పాటు పవన్ ఈ దీక్షను పాటించనున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. వారాహి మాత దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకోనున్నారు. గత ఏడాది కూడా ఆయన ఈ దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు? అసలేంటి వారాహి దీక్ష అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడే వారాహి అమ్మవారి దీక్షను చేపట్టడం వెనక పలు కారణాలున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో కొనసాగనున్నారు. దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఈ 11 రోజులు కేవలం పాలు, పండ్లు, మంచినీరు, ద్రవాహారం తీసుకుంటూ ఆయన దీక్ష చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రథానికి కూడా వారాహి అనే పేరు పెట్టుకున్నారు. అలాగే ఎన్నికల ప్రచారానికి కూడా వారాహి విజయబేరి యాత్ర అనే నామకరణం చేశారు. ఇక ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడం, ఆ పార్టీ నేతలు పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించడం మనందరికీ తెలిసిందే. 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ సీట్లు సాధించిన జనసేన ఏపీ అసెంబ్లీలో టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలోనే వైసీపీని కూడా అధిగమించింది కూడా. ఇక కూటమి ప్రభుత్వంలో చేరిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఆయన వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు. మరోవైపు వారాహిదేవిని దుర్గామాత స్వరూపంగా భావిస్తారు. దుర్గాదేవికి ఉన్న 7 రూపాలలో వారాహిమాత రూపం ఒకటి అని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే రక్తబీజులు, అంధకాసురుడు వంటి రాక్షసులను సంహరించిన దేవతగాను చెప్తుంటారు. మరికొన్ని గ్రంథాలలో లలితా పరమేశ్వరీ దేవి సర్వ సైన్యాధ్యక్షురాలే వారాహి దేవతగా పేర్కొన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పుడే వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడానికి కూడా కారణముంది. వారాహి అమ్మవారి దీక్షను సాధారణంగా జ్యేష్ఠమాసం చివర్లో లేదా ఆషాఢమాసం ప్రారంభంలో స్వీకరిస్తూ ఉంటారు. అలాగే ఏడాది వారాహి నవరాత్రులు జూలై 6 నుంచి జూలై 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు. అయితే వారాహి అమ్మవారి దీక్షను చేపట్టడానికి కూడా పలు కారణాలున్నాయి. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎదుగుతున్న సమయంలో దృష్టిదోషం కలుగుతుంది. అలాంటి దిష్టి దోషాలు, పిశాచ పీడ, భయాందోళనకు తొలగడానికి వారాహిమాత దీక్ష ఉపయోగపడుతుందని పురాణాలు చెప్తున్నాయి. వారాహి నవరాత్రుల సమయంలో వారాహిదేవిని పూజించడం ద్వారా సమాజంలో కీర్తి, గుర్తింపు, తలపెట్టిన పనిలో విజయం సాధించవచ్చని పెద్దలు చెప్తూ ఉంటారు. 2 పూటలా మాత్రమే ఆహారం స్వీకరిస్తూ నేలపైనే పడుకుంటూ అమ్మవారిని పఠిస్తూ ఈ దీక్షను ఆచరిస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కొత్తగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఆయన పార్టీ భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచి జరిగేలా చూడాలనే ఉద్దేశంతో పవన్ ఈ దీక్షను చేపట్టినట్లు తెలిసింది. అయితే ఇంకొంతమంది మాత్రం కమ్యూనిస్టు భావజాలమని చెప్తూ చెగువేరా లాంటి మహోన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటూ ఇలాంటి దీక్షలు చేయడం సరికాదని సోషల్ మీడియాలో తమ అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నారు.